దశాబ్ద కాలం ఏ అధికారాన్ని అంటుపెట్టుకొని దౌర్జన్యాలతో సామాన్య ప్రజానికపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రానికి పాల్పడ్డారు. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతుందో, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ముసుగులు ఏదైతుందో మన రాజ్యాధికారానికి ఎన్నికలు ప్రయత్నం చేసేటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ 10 సంవత్సరాల శ్రమకు ప్రతిరూపం ఏదైతుందో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడైంది. మంచిదా అదే తొడి బియ్యం అరగకపో ఇది నమలొస్తుందా నమలొచ్చిందా మంచిగా అనిపించిందా బియ్యం ముడిపట్టుకుంటే మంచిగా అనిపించిందా? కానీ కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారు కూడా వేరే పార్టీల నుంచే వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. మమ్మల్ని పట్టుకొని ఎల్లకెళ్ళి వచ్చారు, బీఆర్ లెవెల్లోకి వచ్చారు పోయిందంటే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నా. ఎక్కడికి పోయేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ కాలంలో ఇందిరామ ఉన్నప్పుడు ఇల్లు ఎట్లా కట్టించినాం మళ్ళీ అట్లా ఇల్లు కట్టిస్తాం ఆ పేదలు. నియోజకవర్గ అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాం. నేను ఈరోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ కప్పి చేర్చుకోలేదండి? అంటే మీరు కండవ కప్పి పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనో ఇట్లాంటి వాళ్ళందరూ పాత వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా? 2 ఎంపీపీలను చేసుకున్నారు, మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు, దాదాపు 20 మంది పైన సర్పంచులు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళని మీరు మీ ఎంపీ ఎలక్షన్లప్పుడు చేర్చుకున్నారు, పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు, డైరెక్టర్లను చేర్చుకున్నారు, ఎంతో మంది వివిధ కుల సంఘాల పెద్దలు చేర్చుకున్నారు. మరి మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి మీ ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా? అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి, లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత్వం తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పు అయిపోతుందా? ఇది నేను జీవన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు? వారు ఈ వయసులో చాలా నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు. వారే అన్నారు కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్, వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి ఇక కొన్ని మాటలు అన్నారు. మరి ఇదే చివరి ఎలక్షన్ అని పోయిన ఎంపీ ఎలక్షన్ అన్నప్పుడు మున్ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది. దాంట్లో తప్పేమున్నదని నేను అడుగుతా ఉన్నా.